దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయాన్ని బట్టి మాట్లాడే మాట అది అవతల వ్యక్తికి ఎంతో మనోహరంగా ఉంటుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో కష్టాల్లో ఉన్న యోబును ఓదార్చడానికి 3 స్నేహితులు వచ్చారు. మొదటి 7 రోజులు వారు మౌనంగా ఉండి మంచి పని చేశారు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. కానీ మాట్లాడడం ప్రారంభించిన తరువాత వారి మాటలు ఓదార్పు కాకుండా గాయాలయ్యినట్లుగా ఉన్నాయి. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీఫజు వరుసగా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు యోబుకు. ఎలీఫజు చెప్పిన మాటల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి, కానీ వాటిని ఎప్పుడు చెప్పాలో తెలియాల. దయలేని రీతిలో చెప్పడం. అందుకే దేవుడు చివరికి ఎలీఫజును గద్దించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా అని ప్రశ్నిస్తున్నాడు. ఎలీఫజు మాట్లాడే ముందు అనుమతి అడుగుతున్నట్లుగా కనిపిస్తుంది, కానీ బాధలో ఉన్న మనిషికి మాటలు చెప్పడం మాత్రమే కాదు, ఏ మాట చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది తెలిసి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు మనం చెప్పే మాట సరైందే, కానీ చెప్పకూడని సమయంలో లేక తప్పు సమయంలో చెబుతాం. 4వ అధ్యాయం మరలా 3-4 వచ్చిన ఇక్కడ ఎలీఫజు యోబు గతాన్ని గుర్తు చేస్తున్నాడు. నీవు ఇతరులను బలపరిచావు, బలహీనమైన చేతులను బలపరిచావు, తడబడిన వారిని నిలబెట్టావు అని మాట్లాడుతున్నాడు. అది నిజమే, కానీ వెంటనే వచ్చే ప్రశ్న చాలా యోబు గుచ్చుకున్నట్లుగా ఉంది. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులకు బోధించడం సులభం, అదే మాటను మన కన్నీళ్లతో చెప్పడం చాలా కష్టం. సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం ఎందుకు కోల్పోయావు అని అడగడానికి ముందు నీ కన్నీళ్లలో నేను నీతో కూడా నిలబడతాను అని చెప్పగలగాలి. 6వ వచనం అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఎలీఫజు ప్రశ్నిస్తున్నాడు. అంటే నీవు ఇతరులకు ధైర్యం చెప్పావు, ఇప్పుడు నీకు ధైర్యం ఎందుకు లేదు? కానీ యోబు పరిస్థితిని దేవుడు చూసిన విధానం వేరుగా ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడే యోబుని గురించి చెప్పాడు, నా సేవకుడైన యోబు వంటి వాడు ఈ భూమి మీద లేడు, అతడు నీతివంతుడు, యథార్థవంతుడని సాక్ష్యం ఇచ్చాడు. మనిషి పరిస్థితిని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరి కష్టాన్ని చూసి వారి విశ్వాసానికి ఎప్పుడు మనం తీర్పు తీర్చకూడదు. 7వ వచనం అంటున్నాడు, నిరపరాధి అని ఒకడు ఎప్పుడైనా నశించినా? ఇది ఎలీఫజు మాటల్లో ప్రధానమైన తప్పు. అతని ఆలోచన ఎవరైనా బాధపడుతున్నారంటే వారు ఏదో పాపం చేసి ఉంటారు అనే ఆలోచన అతనిలో కనబడుతుంది. కానీ యోబు గ్రంథం మొత్తం మనకు నేర్పేది ఏమిటంటే ప్రతి బాధకు కారణం వ్యక్తిగత పాపం మాత్రమే కాదు. యోబు బాధకు కారణం యోబు చేసిన పాపం కాదు. యోబు పాపం గురించి మాట్లాడుతున్నాడు, బాధపడలేదు. తన విశ్వాసం పరీక్షింపబడుతున్నందుకు బాధపడుతున్నాడు. అందుకే బాధలో ఉన్న మనిషిని ఎప్పుడు కూడా మనం వెంటనే తీర్పు తీర్చకూడదు. అతనికి మన తీర్పు కాదు, మన ప్రార్థన అవసరం, మన సహాయం అవసరం, మన ఓదార్పు అవసరం. ఒక మందు సరైనదే కావచ్చు, తప్పు మోతాదులో ఇస్తే హాని చేస్తుంది. అలాగే సత్యమైన మాట కూడా ప్రేమ లేకుండా చెప్పబడితే అది ఆ వ్యక్తికి చాలా గాయం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మనం ఎలీఫజులాగా ఉన్నామా, లేక బాధపడుతున్న వారి ప్రక్కన నిలిచే దేవుని సేవకుల్లాగా, లేక దేవుని బిడ్డల్లాగా దేవుని దూతల వలె ఉన్నామా? ప్రభువా, బాధలో ఉన్న వారిని ప్రశ్నించే నాలుక కాకుండా వారిని లేపే చేతులు నాకు ఇవ్వయ్యా, తీర్పు చెప్పే హృదయం కాకుండా కన్నీళ్లను తుడిచే హృదయం నాకు ఇవ్వు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ కష్టంలో ఉన్న వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేద్దాం. మనవంతు సహాయాన్ని అందిద్దాం. అటువంటి మనసుని ప్రభు మనందరికీ కలుగచేయనుగాక. ఆమేన్.